ఎందుకోసం వస్తుంది కేసీఆర్ గారికి అవినీతి మరక ఎవరి వల్ల అంటింది అలా? అది ఆలోచన చేసుకోవాలి కదా మనం కూడా. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో. భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలో అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా ఈరోజు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. మరి అట్లాంటి బీఆర్ఎస్ పార్టీకి 60 లక్షల మంది ఈరోజు సభ్యత్వం కూడా ఉన్నది. అంత అతిపెద్ద పార్టీ కేసీఆర్ గారు 14 సంవత్సరాలు ఉద్యమం చేసి మరి వాళ్ళ తెలంగాణ ప్రజలకు 10 సంవత్సరాల ప్రభుత్వంలో సుపరిపాలన అందించినటువంటి నాయకుడిగా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. మరి నిన్న కల్వకుంట్ల కవిత గారు ఈ విధంగా హరీష్ రావు గారిపై మాట్లాడటం అనేది మేమందరం కూడా చాలా బాధ వ్యక్తం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా పార్టీ విషయంలో కూడా ఏముంది తొక్కలో పార్టీ అనే మాట మాట్లాడటం పట్ల ఇవాళ 60 లక్షల మంది సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ, మరి ఎంతోమంది ప్రజాప్రతినిధులు, ప్రజాప్రతినిధులు వారందరి రాజకీయ భవిష్యత్తు కూడా మరి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మన బీఆర్ఎస్ పార్టీ మీద ఆధారపడి ఉంది, కేసీఆర్ గారి మీద ఆధారపడి ఉంది. మరి మీరు ఒక్కళ్ళు అట్లా మాట్లాడటం పట్ల మా అందరి భవిష్యత్తు మరి మేము కూడా మనోవేదనకి చాలా బాధ పడతా ఉన్నాం. ఏదేమైనా మీకు కుటుంబ కలహాలు లేకపోతే పార్టీల మధ్య ఏమైనా విభేదాలు ఉంటే, పార్టీలో మీకు ఏమైనా విభేదాలు ఉంటే కూర్చొని ఇంట్లో సామరస్యంగా పెద్ద కేసీఆర్ గారి దగ్గర కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప ఇట్లా పార్టీని బజార్న పడేసేటువంటి పరిస్థితి మాత్రం ఎట్టి పరిస్థితిలో తీసుకురావద్దని చెప్పి మేము కవిత గారికి చెప్తా ఉన్నాం. ఇది బీఆర్ఎస్ పార్టీ అంటే అందరి పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త ఇది నా పార్టీ, నా ఇంటి పార్టీ అని భావించేటువంటి పార్టీ ఇది. కాబట్టి పార్టీ అందరిది, ఏ ఒక్కరిది కాదు. మీరు అలా మాట్లాడటం పట్ల మేమందరం కూడా బాధను వ్యక్తం పరుస్తూ ఉన్నాం. దయచేసి ఇంకోసారి ఎక్కడ కూడా అట్లాంటి వ్యాఖ్యలు చేద్దని చెప్పి మేము కవిత గారికి కూడా సూచన చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ విధంగా ఏర్పడిందో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కుటుంబం అంటారు, కానీ కుటుంబంలో ఉన్న 5గురుతో పాటు ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొని సాధించినటువంటి తెలంగాణ ఇది. అలాంటి తెలంగాణ ఏ విధంగా ఉందంటే ఈరోజు తెలంగాణ ఉన్న ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించి గోసపడుతున్నారు. రైతులు కానివ్వండి, కర్షకులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ బాధ చెప్పలేనటువంటి విధంగా ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు ఒక పండగ వాతావరణం లెక్క జరిగినటువంటి పరిస్థితులు ఉండేది. ఈరోజు ప్రతి ఒక్కరు కింద పేదవర్గం నుంచి ఉన్నత వర్గం వరకు ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని అసహించుకునే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా కేసీఆర్ గారి కుటుంబంలో కూడా ఆ రోజు వాళ్ళు ఒక 5 ఏళ్ళు పిడిక బిగిస్తేనే మనం ఆ ఉద్యమంలో కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. అందుట్లో ఒక ఏళ్ళుని ఈరోజు ఈ రేవంత్ రెడ్డి అయితే ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నాడో వాళ్ళ కుటుంబంలో కలహాలు పెట్టించి ఆ కుటుంబాన్ని విడదీయాలని ఒక ప్లాన్తోనే ఈరోజు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన కవితక్క గారు కూడా ఒక్కసారి గుర్తించి మిమ్మల్ని తప్పుదో పట్టిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మీరు ఎప్పటికీ క్షమించొద్దు. మీరు ఒక తాటి మీద ఉంటేనే అన్ని ఏళ్ళు కలిస్తేనే పిరికిడైతే మీరు ఆ రోజు ఉద్యమం చేసి ఏ విధంగా మీరు తెలంగాణ సాధించారో మళ్ళీ ఇప్పుడు కూడా అదే విధంగా మీరు ఉండి తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది, తెలంగాణ ప్రజలు కూడా సుభిక్షంతో వర్ధిల్లుతారని సందర్భంగా తెలియజేసుకుంటూ కవితక్కని మళ్ళీ ఒక్కసారి అంటున్నా, పెద్దయిన దగ్గర మీరు కూర్చొని కుటుంబంలో ఉన్న కలహాల ఏమున్నా మీరు సరి చేసుకోవాల్సింది ఈ సందర్భం కోరుకుంటున్నాం.